హే గైస్, నేను ఓపెన్ హార్ట్ చేద్దాం అనుకున్నా రిగార్డింగ్ ఇట్ నందూస్ వరల్డ్ ఇవాళ. నా ఒపీనియన్, నా థాట్స్ నేను మీ అందరు షేర్ చేద్దాం అనుకుంటున్నా. నా ఒపీనియన్ షేర్ చేయాలి అని అనిపించింది. ఒకప్పుడు నేను వాళ్ళని బిగ్గెస్ట్ ఫాలోవర్స్ లాగా, ఫ్యాన్ ఫాలోయింగ్ లాగా ఉండేదాన్ని. ఓకే, నేను ఇప్పుడు ఫాలో చేసేది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే ముందు. నందూస్ వరల్డ్ వీడియోస్ రెగ్యులర్గా చూసేదాన్ని, ఎస్పెషలీ ట్రావెల్ లాగ్స్ నాకు చాలా ఇన్స్పైర్ చేసాయి. వాళ్ళ వరల్డ్ ట్రావెలింగ్ చూసుకొని నాకు కూడా మోటివేషన్ వచ్చేది. అప్పులో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. ఎలా ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, అవన్నీ వచ్చాయి. పిల్లలకి ఏదో ఫంక్షన్ అయింది ఇండియాలో, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు నాకు అంత నెగిటివ్ అనిపిస్తుంది. బికాజ్ నేను అప్పుడు అనుకుందాన్ని యూట్యూబ్లో బాగా ఎర్న్ చేస్తారని. బట్ నాకు తర్వాత తెలిసింది ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అంత ఎర్న్ చేయరు యూట్యూబ్లో. అండ్ వాళ్ళ హస్బెండ్ ఏదో ఐటీ ఫ్రీలాన్సరో ఏదో అనుకున్నా, ఓ బిజినెస్ ఉంటుంది అనుకున్నా. బట్ రీసెంట్గా బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్, ప్రూఫ్స్, డిస్కషన్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ కొంతమంది విక్టిమ్స్ డైరెక్ట్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ చేశారు. పర్సనల్గా స్టోరీస్ చెప్పారు నాకు. ఆనెస్ట్లీ నేను ఫుల్గా షాక్ అయిపోయాను. కళ్ళు నీళ్ళు వచ్చేసాయి. కొన్ని స్టోరీస్ విన్నప్పుడు కళ్ళు నీళ్ళు వచ్చేసాయి అని చెప్పాను కదా. ఎందుకు మనీ లాస్ కంటే ఎక్కువ వాళ్ళ డ్రీమ్స్, హోప్స్, ట్రస్ట్ అన్నీ బ్రేక్ అయిపోయాయి అనిపించింది. నిజంగా చెప్పాలంటే నాకు సిగ్గుచేటు, షేమ్ఫుల్ ఫీల్ అవుతున్నా, డిస్కస్టింగ్ ఫీల్ అవుతున్నా. నా కమ్యూనిటీ వాళ్ళలో ఇలా చేస్తున్నారని, చౌదరి వాళ్ళని, కమ్మ కమ్యూనిటీని నుంచి ఈ పర్సన్ చాలా ఎంబారస్ ఫీల్ అవుతున్నా. కాస్ట్, స్టేటస్, ఫేమ్, ఫాలోవర్స్ ఇవన్నీ పక్కన పెడితే మన కమ్యూనిటీ నుంచి వచ్చారు, మన పొజిషన్లో ఉన్నారు. మన యాక్షన్స్ వల్ల వేరే వాళ్ళు బయటికి కలగకుండా లగ్జరీ కార్స్, ఫారెన్ ట్రిప్స్, ఫేమ్, ఫాలోవర్స్ ఇవన్నీ టెంపరీ. కానీ ఒక్కసారి ట్రస్ట్ పోతే అది మళ్ళీ చేయలేము. చాలా కష్టం. నాకు పర్సనల్గా సిచ్యువేషన్లో చాలా హార్ట్ బ్రేకింగ్గా అనిపించింది. And my heart generally goes out to every person who feels hurt, disappointed, or affected by this entire situation. మనీ మళ్ళీ సంపాదించేసుకోవడానికి, ఫేమ్ మళ్ళీ రావచ్చు. కానీ ట్రస్ట్ బ్రేక్ అయితే అది రిపేర్ చేయడం చాలా కష్టం. అది నా బాధ. నేను చెప్పలేదు అనుకోలేదు, బట్ నా హార్ట్ నేను తట్టుకోలేకపోయా. చెప్పాలనిపించింది, చెప్పా.